మన హాస్పిటల్ రాధమ్మ గారిని కొత్తగా సూచారు. ఈ రోజు నుంచి వారి మాట డాక్టర్ గారు. ఆచార్య వింటున్నారా మీరు? నీతో చెప్పినట్టు మాతో చెబుతున్నావు అంతేగా? అంతే. ఇలాగే ఉండిపోతాం కదా. చూడండి, వీడు కొత్త రకం పేషెంట్. వీడికి ఉండే జబ్బు ప్రపంచంలో ఎక్కడా లేదు, ఇంకా రాదు. వీడితో నడుస్తున్న గుండు కూడా ఆగిపోతుందండి. చూడండి, డాక్టర్ గారు చెప్పిన పేషెంట్ వీడేనండి. హాస్పిటల్ కట్టిన దగ్గర నుంచి ఇదే మంచం, ఇదే నెంబరు. వీడి మొహం కూడా తొడుగుతుంది. రాఘవయ్య గారు, మందు తీసుకోండి. అవును, తీసుకోవడం కాదు, తాగాలి. మీ జబ్బు తగ్గాలంటే మందు తాగాలి. ఏమన్నా చేయగలరు, కానీ మందు మాత్రం తీసుకోకపోదు. తీసుకోవాలి. సింహాలు గారు, పర్వాలేదు, తీసుకోండి. నరసమ్మా, నువ్వు మనిషి కాదమ్మా, దేవతమ్మా, దేవత. నాకు కావాల్సింది మీ పొగడ్తలు కాదు. ముందు మీరు మందు తాగాలి, మీ ఆరోగ్యం బాగుపడాలి. అలాగేనమ్మా. భగవంతుడు కరుణించాడు, నీ ప్రయత్నం ఫలించిందమ్మా. నాకెవ్వరూ లేరని అబద్ధం చెప్పాను, కానీ ఏనాటికైనా డాక్టర్ గారికి నిజం తెలిస్తే. చెప్పండి, ఎలా తెలుస్తుందమ్మా? ఈ బాధ్యత ఒకనాటితో తీరేది కాదు ఫాదర్. శశిని చూడకుండా నేను ఉండలేను, నన్ను చూడకుండా శశి ఉండలేదు. పరిస్థితులు అనుకూలించినప్పుడు మమతానురాగాలతో రాజీ పడాలమ్మా. ఫాదర్, అంత మాత్రాన తల్లి బిడ్డలను వేరు చేయాలన్న ఉద్దేశం కాదమ్మా నాది. శశి మా కాన్వెంట్లోనే చేర్పిస్తాను. నువ్వు అప్పుడప్పుడు వచ్చి బేబీని చూసి వెళ్ళచ్చు. లేని ఆశలు చిగురింప చేశారు. గాడ్ బ్లెస్ యూ. మంగమ్మ, నువ్వు బతుకుతుంటే అందం, కంపుగా ఎవరా? డిప్పు కంపుగా కాదు, కంపౌండర్. మా నాన్నకు మందిస్తారండి? బుడ్డి తెచ్చారా? తీసుకొచ్చానండి. ఇంత చిన్న బుడ్డే? సరే, సరిపెట్టేస్తానండి. ఏమండి, మా నాన్న బ్రతుకుతాడా? బ్రతకడు. అంటే చచ్చిపోతాడంటారా? చావడు. మరి చచ్తో బ్రతుకుతూ ఉంటాడు. చూడండి, మీ నాన్నని ఇక్కడి నుంచి పంపించే వరకు మీరు 3 పూట్ల వస్తూనే ఉండాలి. నేను మీకు మందు ఇస్తూనే ఉండాలి. అలాగేనండి. తీసుకోండి. మూతలేదా? అయ్యో, ఎంత మాయకులండి. పెడతానుండండి. చూడండి, ఆ రోజు మీరు మినపరొట్టి పెట్టారు కదా, అది తిన్న రోజు నుంచి రాత్రిల్లప్పుడు అదే రొట్టి, అదే చట్నీ కళ్ళలోకి వస్తున్నాయండి. ఆ రొట్టికే ఇంక ఇదైపోతున్నారే, నా చేతి గారెలు తింటే ఇంకేమైపోతారు? ఎందుకంటే అలా ఏడుస్తున్నారు? ఆనందపరచారు. ఏమండి, మీ వారు ఎంత దౌర్భాగ్యులండి. ఇంత అందమైన. నేను అందంగా ఉంటానండి. ఏమండి, మీ వారు పోయిన తర్వాత అద్దం ఎదురుగుండా నిలబడి ఎప్పుడూ చూసుకోలేదండి? లేదండి. చూపించమంటారా? చూడండి, ఎలా ఉందండి మీ మొహం? నీ మోహంలా ఉంది. నా మొహంలా మీ మొహం ఎందుకుంటే చెప్పండి. మా బుచ్చమ్మని రమ్మని ఎందుకైనా? అందుకనండి, మందుకై. మందుకా ఎందుకో తెలుస్తూనే ఉంది. ఎరా, విధవరాలకి అద్దం చూపెడతావరా? అద్దగారిదా? నిన్నేం చేస్తావో తెలుసా నీకు? రాఘవయ్య గారు, మందు తాగండి. తల్లి, శాపవశాన్న భూలోకంలో పుట్టిన దేవతవమ్మ నువ్వు. ఎంత ఓర్పు, ఎంత నేర్పు. మీ నాన్నగారి పేరు ఏమిటమ్మా? మా నాన్నగారు చిన్నతనంలోనే పోయారండి. అలాగా? నిజమే, ఎవరూ స్థిరం కాదు, కాస్త వెనక ముందు, అంతేనమ్మా, అంతే. జీవితమే బుద్ధుడు ప్రాయం అన్నారు తల్లి. కొంచెం మీరు లేవండి. ఏమిటి? అమ్మీ, అమ్మీ ప్లీజ్. ఎలా వచ్చింది అని అడుగుతున్నాను. ఎలాగేమిటి సిస్టర్? కాళిదాసుకి ఎంతో మంది ఏజెంట్లు, అందులో వార్డు బాయ్ ఒకడు పెద్దాసు. సరే ఉండి నీ పని చెప్తాను. దాసు, చేతులు ఇలా లాభం లేదు. ఈ రోజు నుంచి నీకు ఇది లేదు, ఈ మంచము లేదు.
హాయిగా నీ పారును వెతుక్కుంటూ రోడ్లో తిరుగుతుండొచ్చు బాబు. అయ్య బాబోయ్ లేదు, అమ్మ బాబోయ్ లేదు, నిజం చెప్పు. బుద్ధి పొరపాటిందమ్మా. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు. డాక్టర్ గారు, డాక్టర్ గారు, తగ్గిపోతుంది. ఊపిరి పీల్చు. మందులు జాగ్రత్తగా వాడుతుండు. నాలుగు బ్రాండ్ విస్కీ మాత్రం తాకు. డాక్టర్, ఆయన బ్రాందీ విస్కీ తాగనని నాతో ప్రామిస్ కూడా చేశారు. ఇజ్ ఇట్? వెరీ గుడ్. పురుషోత్తం గారు, ఏమిటి ఏదో ధ్యానంలో ఉన్నట్టున్నారు? అవును బాబు, తొందరగా నన్ను తీసుకుపోమ్మని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. పురుషోత్తం గారు, మీకు తప్పకుండా నయం అవుతుంది. ఎంత చేసినా క్యాన్సర్ రోగి బ్రతకడని నాకు తెలుసు బాబు. బ్రతకని నేను బ్రతకాలనే ఆశతో మిమ్మల్ని అందరినీ బాధ పెడుతున్నా. అది మీ అనుమానం. తల్లి, మీరేం భయపడకండి. నిన్ను చూస్తేనే భయం పరారవుతుందమ్మా. బ్రతుకు మీద తీపి పుట్టెడు ఆశతో తలెత్తుతుందమ్మా. కానీ ఇది భ్రాంతి, వట్టి భ్రాంతి డాక్టర్. భారతదేశానికి ప్రధానమంత్రి ఎవరు? నిక్సన్. యు ఆర్ రాంగ్. నెక్స్ట్. శ్రీమతి ఇందిరాగాంధీ. వెరీ గుడ్. సిట్ డౌన్. మనుషుల్లోకి వెళ్ళి ఉత్తముడు ఎవరు? మా డాడీ. కాదు మా మావయ్య. కాదు మా డాడీ. కాదు మా మావయ్య. మీరు కూర్చోండి. నువ్వు చెప్పమ్మా శశి. ఇతరుల మంచి కోరువాడు ఉత్తముడు. వెరీ గుడ్. అవుట్ పేషెంట్ అయిపోయారా? నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఈ హాస్పిటల్లో ఎక్కువ మందికి సేవ చేయగలుగుతున్నావు. మీ మంచితనం డాక్టర్. నా మంచితనే కాదు, నీ సహకారం కూడా. అది నా డ్యూటీ డాక్టర్. మాకు పెద్ద మేడ 4 కార్లు ఉన్నాయి. 4 కార్లు ఎందుకమ్మా? మా నాన్నకొకటి, మా అమ్మకొకటి, మా అమ్మమ్మకొకటి, నాకొకటి. మాది 3 అంతస్తుల మేడ. కాంపౌండ్ నిండా రకరకాల పూల మొక్కలు. ఎంచక్క. మాకు ఇక్కడ 2 మేళ్ళు, ఊటీలో 1 మేడ ఉన్నాయి. మీ డాడీ ఏం చేస్తారు? ఊరికే పెద్ద షావుకారు. మరి మీ డాడీ? మా డాడీ పెద్ద డాక్టర్. మా డాడీ జడ్జి, వీళ్ళ డాడీ లాయరు. శశి, మీ డాడీ ఏం చేస్తారు? పెద్ద ఉద్యోగం. ఎక్కడ? దేవుడి దగ్గర. ఎందుకు నవ్వుతున్నారు? దేవుడి దగ్గర ఉన్నాడంటే మీ డాడీ చచ్చిపోయాడన్నమాటే. అబద్ధం. మా డాడీ బ్రతికే ఉన్నాడు. దేవుడి దగ్గర పెద్ద ఉద్యోగం. తెలిసిందా? ఏమిటమ్మా శశి? ఫాదర్ చచ్చిపోయాడు అంటున్నారు వాళ్ళు. ఎంత మాట ఉన్నారు? తప్పు కదూ. వెళ్ళండి. మీ నాన్న బ్రతికే ఉన్నారమ్మా. ఫాదర్, నేను మా మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతా. మమ్మీని ఇక్కడికే పిలిపిస్తానుగా. నేను మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతా. మమ్మీ ఇక్కడికే వస్తుందమ్మా. ఫాదర్, బేబీ ఎక్కడా? ఇక్కడే ఉండాలమ్మా. ఏమైనట్టు? ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో. కంగారు పడకమ్మా, ఇక్కడే ఎక్కడో ఉంటుంది. పోయి చూద్దాం. రామ్మా. అదిగోనమ్మా. బేబీ, అరే ఏడుస్తున్నావా? మమ్మీ, ఏమ్మా? మమ్మీ, డాడీ చచ్చిపోయాడని అంతా నన్ను గేలి చేసి ఏడిపిస్తున్నారు. డాడీ నిజంగా చచ్చిపోయారా? చచ్చిపోలేదు కదా? లేదమ్మా, మీ డాడీ బ్రతికే ఉన్నారు. ఆ అల్లరి పిల్లల మాటలు నమ్మకూడదు. మమ్మీ, నేను ఇక్కడ ఉండను. ఇంటికి వెళ్ళిపోదాం. అక్కడే ఉంటా. నువ్వెక్కడుంటే అదే మన ఇల్లమ్మా. నేను నీతోనే ఉంటాగా. మా బుజ్జి కదూ.
Subscribe to iDream. Please subscribe for more videos.